పద్యం తెలుగువారి ఆస్తి. ఇది ఛందస్సుపై ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి తన జీవిత కాలంలో తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలన్నింటినీ ఛందోబద్ధం చేసి పద్య రూపంలో అందించారు మన పెద్దలు. ఈ పద్యాలు సంగీతంలోని రాగాలలో కూడా చక్కగా ఇమిడిపోయి మనం భావయుక్తంగా పాడుకోవడానికి కూడా వీలుగా ఉంటాయి. మనం అన్ని పద్యాలను చదవలేకపోయినా కనీసం శతక సాహిత్యంలోని పద్యాలనైనా నేర్చుకొని వాటి అర్థాలను గ్రహించి మన జీవితంలోకి అన్వయించుకుంటే మన జీవితం సార్థకమవుతుంది. ఇదే స్ఫూర్తితో మన ప్రతి కార్యక్రమంలో ఒక పద్యాన్ని హృదయంగా వినే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారం పద్యం ఏమిటో విందామా? వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపతగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పునీతి పరుడు మహిళ సుమతి. ఎవరేమి చెప్పినా వినాలి, కానీ విన్న వెంటనే తొందరపడకూడదు. సరిగ్గా ఆలోచించి అందులోని మంచి చెడులను గ్రహించిన వాడే తెలివైనవాడు.